పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి ప్రేక్షకులకు సుస్వాగతం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థనలోని రూపాలను గురించి మనము గత కొద్ది ఎపిసోడ్లలో చర్చించుకుంటూ ఉన్నాం. క్రైస్తవ జీవితంలో ముక్తి సాధన అనేది 3 అంచెలుగా సాగుతుంది. అవేంటంటే, మొట్టమొదటిది శుద్ధీకరణ, ప్యూరిఫికేషన్ అంటారు. రెండవది ఇల్యూమినేషన్ లేక జ్ఞానోదయం అంటారు. మూడవది యూనియన్ విత్ గాడ్, అంటే దైవంతో మమేకం అవ్వడము, చిట్ట చివరి అంచె. ఈ శుద్ధీకరణ అనే అంచెలో ప్రాయశ్చిత్తం కలగాలి నరుడికి. తను చేసినటువంటి పాపాల పట్ల తన యొక్క పరిమితుల వల్ల నరుడు పాపోచ్చరణం చేయాలి, పశ్చాత్తాపడాలి. అప్పుడు శుద్ధీకరణ అనేది జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి శుద్ధీకరణ జరిగిన తర్వాతే జ్ఞానోదయము, ఇల్యూమినేషన్ అనేటువంటి అంచె మొదలవుతుంది. ఈ ఇల్యూమినేషన్ లేక జ్ఞానోదయం అనేటటువంటి ఆ ప్రాసెస్, ఆ పద్ధతి, ఆ అంచె ఏ విధంగా ఉంటుందంటే, వాక్యం ద్వారా మరియు సత్యోపదేశం ద్వారా, ప్రవక్తలు, సువార్తలు, ఇంకా మన పారంపర్య పితృపాదుల బోధలు, వీటన్నిటి వల్ల కూడా క్రీస్తు జీవితంచే మనం ప్రభావితమై ఒక రకమైన జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానోదయం వల్ల మనం మంచి క్రైస్తవ జీవితాన్ని జీవించగలుగుతాము. చిట్ట చివరకు అలా మంచిగా జీవించినటువంటి క్రైస్తవ జీవితం దేవుడితో ఐక్యమవుతుంది. దేవుడిని ముఖాముఖి దర్శించగలము. ఈ 3 అంచెలు కూడా ఒక క్రమ పద్ధతిలో సాగుతూ ఉండాలి. శుద్ధీకరణ లేకుండా జ్ఞానోదయం ఉండదు. జ్ఞానోదయం లేకుండా దేవుడితో మమేకం అవ్వడం అనేది సాధ్యపడదు. అందుకనే వడకాల్లో కూడా మొట్టమొదటిగా శుద్ధీకరణ, ప్రాయశ్చిత్తం అనే దానికి ప్రాముఖ్యతనిస్తారు. మన జీవితంలోని లోటుపాటులను చూసుకొని, ఎక్కడైతే మన అడుగులు తడబడ్డాయో, ఎక్కడైతే మనం పాపోచ్చరణ చేయకుండా అలాగనే జీవిస్తూ ఉన్నామో, దాన్ని గుర్తెరిగి మనం పాపోచ్చరణ చేయాలి, ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. మనం శుద్ధీకరించబడాలి. దాని తర్వాత క్రీస్తు జ్యోతి చేత వెలిగించబడాలి. తర్వాత ఆ క్రీస్తు బాటలో ఆ జ్యోతి చూపించిన వెలుగులో మన జీవితం కొనసాగుతూ చివరకు తుదకు దేవుణ్ణి చేరుకోవాలి. ఈ 3 అంచెల జీవితమే క్రైస్తవ జీవితం ముక్తి సాధనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 అంచెల జీవితం కేవలం క్రైస్తవ జీవితంలోనే కాకుండా దాదాపు అన్ని మతాల్లో కూడా ఈ విధంగానే ఉంటుంది. అందువలన వీటన్నిటిలో కూడా ప్రార్థన అనేది ఒక ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటుంది. అరిస్టాటిల్ అని ఒక తత్వవేత్త ఉండేవాడు గ్రీసులో. ఆయన చెప్పాడు, మానవుడు ఒక హేతుబద్ధ జీవి, హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ రేషనల్ బీయింగ్ అన్నాడు. హేతుబద్ధ జీవిది, ప్రతిదానికి కారణం వెతుకుతాడు. కానీ ఇన్యాసి వారు ఏం చెబుతున్నారంటే, మానవుడు ప్రార్థనా జీవి, ప్రార్థించే జీవి. మిగతా జీవులన్నిటిలో కూడా ఏవి ప్రార్థించినట్లుగా మనకు తెలుసో తెలియదో, కానీ మానవుడు మాత్రం ప్రార్థించే జీవి. అందువలన ఈ ప్రార్థన అనేది ఒక ముఖ్య పాత్రను వహిస్తూ ఉండాల మన జీవితంలో. దాని పట్ల మనం ఆదరణ చూపించాలి, దానిలో మనం ఎదగాలి. కొన్ని సంవత్సరాల క్రితం ప్రార్థన చేయడానికి సమయం, సందర్భం కోసం ఎదురు చూసేవాళ్ళు. ఒక సమయం కోసం చూసేవాళ్ళు, లేకపోతే ఒక సందర్భం కోసం ఎదురు చూసేవాళ్ళు. కానీ మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో చూసుకుంటే, కాలం సంపూర్ణమైనది, కైరోస్ సందర్భము, క్రోనోస్ అంటే సమయము, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తనం చెంది సువార్తను విశ్వసింపుడు అని ప్రభువు చెబుతున్నాడు. ఆ సమయం, సందర్భం వచ్చేసాయి.
అందువలన మనం ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రార్థనను పట్ల మనం ఒక ప్రేమ భావాన్ని, ఇష్టతను పెంపొందించుకోవాలి. ఇక ప్రార్థన అనేది ఒక కళ వంటిది అని మనం చూసుకోవచ్చు, నిర్వచించుకోవచ్చు. కళ అంటే ఏమిటి? కళలు 64 కళలు ఉన్నాయి. 64 కళలు మన భారతీయ సంప్రదాయంలో. అందులో 5 లలిత కళలు అంటారు. ఏవి? చిత్రలేఖనము, శిల్పము, సంగీతము, నృత్యము, కవిత్వము. ఈ 5 కూడా ఫైన్ ఆర్ట్స్ అంటారు, లలిత కళలు. మిగతా 59 కళల్లో బోల్డన్ని కళలు ఉన్నాయి. చోర కళ అంటే చోర కర్మం, దొంగతనం చేయడం ఎలా, దాని నుంచి తప్పించుకోవడం ఎలా అనే కళ కూడా 64 కళల్లో ఒకటని మనం చదువుకుంటున్నాం. అందుకనే ప్రస్తుతం ఉంటున్నటువంటి ఎక్కువ మంది రాజకీయ నాయకులు, కొంతమంది వ్యాపారస్తులు కూడా ఈ చోర కళలో ఆరితేరారు. ఇతరుల సొమ్మును దొంగిలించి ఎటువంటి చట్టబద్ధమైన లొసుగులను వెతుక్కొని ఆ లొసుగులను ఉపయోగించుకొని ఏ విధంగా లబ్ధి పొందాలి అని ఈ చోర కళలో ఆరితేరిపోయారు. ఇంకా మిగతా కళలను చూసుకుంటే ఈ చోర కళలో వీళ్ళందరిది అందివేసిన చెయ్యి, మొక్కవోని ప్రావీణ్యం కలవారు, దోచుకున్నోడికి దోచుకున్నంత అనే విషయంగా ఈనాటి సమాజం ఉన్నది. ఇంకా మిగతా కళలు కొన్ని ఉన్నాయి. జ్యోతిష్యం, ఇంద్రజాలం, వడ్రంగి పని. ఈ విధంగా చూసుకుంటే బోల్డ్ అన్ని మిగతా కళలు కూడా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరుల, ఈ కళోపాసన లేకపోతే కళలను అభ్యసించేటప్పుడు నియమ నిష్టలతో అభ్యసించాలి. లేకపోతే కళ ఒక పట్టాన ఎవరికి అబ్బదు. అదేవిధంగా ప్రార్థనను కూడా ఒక కళలాగా మనం అభ్యసించగలిగినప్పుడు నియమ నిష్టలతో అది మనకు అబ్బుతుంది. అందులో మనం ఎదుగుతాము. ఈ ప్రార్థన అనే కళలో ఎదగడం అంచెలంచెలుగా ఉంటుంది. సులభ రూపాల నుంచి కొంచెం క్లిష్ట రూపాల వరకు. ఇంకా మనం ప్రయత్నించే కొద్దీ దైవ సహకారంతో ఈ 3 అంచెల ముక్తి సాధన పరిపూర్తి చేసుకుంటాము. ఏమిటవి? శుద్ధీకరణ, జ్ఞానోదయము, ఆత్మసంగమం, దేవుడితో కలవడం. ఈ ప్రార్థనల్లో పలు రూపాలు ఉన్నాయి. కొన్ని రూపాలను ఇంతకుముందు మనం చర్చించుకున్నాము. ద్వివిధ ఆత్మల వివేచనమని, ఇంకా ఆత్మశోధన అని మనం పోయిన ఎపిసోడ్లలో మనం వాటి గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు ఇంకొక నూతన ప్రార్థన ఏమిటంటే స్వర ప్రార్థన, వోకల్ ప్రేయర్ అంటారు. ఈ స్వర ప్రార్థన సాధారణంగా మన క్రైస్తవులంతా ప్రార్థించే ప్రార్థన. ప్రార్థన అంటే ఏంటి? దేవుడితో నువ్వు విజ్ఞాపన చేసుకోవడం, స్తుతించడం, కృతజ్ఞతలు చెప్పడం, ఆయనకు విన్నపాలు చేసుకోవడం, ఆయనను ఆరాధించడం, కృతజ్ఞతలు చెల్లించడం, ఇవన్నీ కూడా స్వర ప్రార్థన కిందకి వస్తాయి. మామూలుగా మనం చేసేదే. ఇప్పుడు 1917వ సంవత్సరంలో పోర్చుగల్ దేశంలో ఫాతిమాపురిలో మరీ తల్లి దర్శనమిచ్చింది ఒక ముగ్గురికి. లూసియా, జసింతా, ఫ్రాంచిస్కో అనే ముగ్గురు పశువులు కాచుకునే పిల్లలకు ఫాతిమా మాత దర్శనమిచ్చింది. దర్శనమిచ్చి ఏం చెప్పింది? ప్రపంచ శాంతి కోసం ప్రార్థింపుడు అని కోరింది. జపమాలను ప్రార్థింపుడు అని కోరింది. మరియ మాత వాళ్లకు 1917లో దర్శనమిచ్చింది. ఆ సమయంలో ప్రపంచ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? 1914 నుంచి 1918 వరకు కూడా మొదటి ప్రపంచ యుద్ధంతో ప్రపంచం అల్లకల్లోలమవుతుంది. ప్రజలు అకారణంగా చనిపోతూ ఉన్నారు. భరించలేనంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, నాగరికత అన్నీ నశించిపోతూ ఉన్నాయి. అంతెందుకు, మన భారతదేశం నుంచి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందిన వారి సంఖ్య అక్షరాల 90,000. మన దేశ రాజధాని ఢిల్లీకి వెళితే మీరు న్యూఢిల్లీ
అక్కడ రాజ్పథ్లో ఇండియా గేట్ అని ఒక నిర్మాణం ఉంది. ఆ నిర్మాణం దగ్గరికి వెళ్ళి ఆ గోడలను మీరు పరిశీలించినట్లుగైతే కొంతమంది పేర్లు చెక్కబడి ఉన్నాయి. ఆ పేర్లు ఎవరయ్యి? అక్షరాల మొదటి ప్రపంచ యుద్ధంలో భారతదేశం నుంచి మిత్రపక్షాల తరపున పోరాడి వీరమరణం పొందినటువంటి భారతీయ జవానుల సంఖ్య 90,000 మంది మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయారు. మన భారతీయులే. మన భారతదేశంతో ప్రపంచ యుద్ధానికి సంబంధం ఏంటి? ఏమీ లేదు. అయినా కానీ ఈ మిత్ర దేశాల పక్షాన పోరాడటం వలన వారు వీరమరణం పొందారు. అటువంటి ప్రపంచం అల్లుకల్లోల సమయంలో మరియమాత దర్శనమిచ్చింది. నేను చెప్పబోయే అంశం ఇది, గుర్తుపెట్టుకోండి. మరియమాత దర్శనమిచ్చి ప్రపంచ శాంతి కోసం ప్రార్థించండి అని చెప్పింది. అంటే మరియమాతే ఈ స్వర ప్రార్థన చేయమని ఆ బాలలకు చెప్పింది. ఆ బాలలు చెప్పింది మిగతా వాళ్ళు కూడా విన్నారు. బిషపులు విన్నారు, పాపుగారులు వీళ్ళందరూ కూడా విని ప్రార్థించారు. అందువలన 1918వ సంవత్సరంలో ప్రపంచ యుద్ధం ముగించబడింది. మరియమాత చెప్పినటువంటి ప్రార్థన అంత గొప్పది. మరియమాత ఇచ్చినటువంటి సలహా అంత గొప్పది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మరియమాతకు మానవాళి పట్లున్న అవ్యాజమైనటువంటి అనురాగం, ప్రేమ ఇక్కడ ద్యోతకమవుతుంది. అందువలన మరియమాత పట్ల మనకు ఎక్కువ భక్తి ఉండాలి. ఈ మధ్య పట్టణాల్లో పోయిన వారం పట్టణాల్లో కానాపల్లి వివాహంలో మరియమాత అభ్యర్థన మేరకు ఆ పెండ్లివారి పరువు కాపాడిన ప్రభువు యొక్క మహిమ నీటిని ద్రాక్షారసంగా మార్చిన ఘటన మనం చదువుకున్నాం. అదేవిధంగా ఈనాడు కూడా మరియమాత మన జీవితాల్లో అనేక విధాలుగా సహాయపడుతుంది. మన కోసం ప్రభువును అభ్యర్థిస్తుంది. ఆ మాత యొక్క ఆశీస్సులు అడుక్కుందాం. ఆ మాత యొక్క ఆదరణను కోరుకుందాం. ఆమె ఆదరణ పొందేందుకు ఎల్లప్పుడూ మనం తప్పిద్దాం. తెరేసా, అవిలాపురి తెరేసా గారు కూడా గొప్ప పునీతురాలు. ఆధ్యాత్మిక జీవితంలో అత్యంత ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి పునీతురాలు. ఆవిడ శ్రీసభకు చెందినటువంటి నలుగురు స్త్రీ వేద బోధలు చేసిన శ్రీసభ వేద పండితుల కోవలోకి 4 స్త్రీలే ఉన్నారు. వారిలో ఒకరు అవిలాపుర తెరేసమ్మ గారు. మిగతా 3 ఎవరంటే హిల్డగార్డ్ బింజన్, సియన్నాపురి కత్తిరేనమ్మ, అవిలాపురి తెరేసమ్మ మరియు చిన్న తెరేసమ్మ. వీరు 4 కూడా అవిలాపురి తెరేసమ్మ గారి ఆధ్యాత్మిక ప్రపత్తి చాలా గొప్పది. ఎందుకంటే ఆవిడ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఇంటీరియర్ క్యాజల్, అంతర్గత కోట అనేటువంటి ఉద్గ్రంథాన్ని రచించింది. అందులో 7 భవంతులు లేక 7 మ్యాన్షన్స్, ఆ 7 భవంతులు ఉన్నటువంటి ఆ కోటలో 7 రంగాలను, 7 స్టేజెస్ని ఒక ఆధ్యాత్మికంగా ఎలా దాటుతారు, చివరకు భగవంతుడితో ఎలా ఐక్యమవుతారనే వివరాలను ఆవిడ తన స్వీయానుభవం ద్వారా పొందుపరిచారు. అది ఎంతోమందికి ఆధ్యాత్మికంగా అది వృద్ధి చేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆవిడేం చెప్పిందంట?
స్వర ప్రార్థనను అందరికీ ప్రతిపాదించింది. అంతటి ఆధ్యాత్మిక శిఖరాలను అధిరోహించిన ఆవిడే మీరు స్వర ప్రార్థనను చెయ్యండి, స్వర ప్రార్థన చాలా మంచిది అని ప్రతిపాదించింది. వోకల్ ప్రేయర్. ఇంకా టోనీ డిమెల్లో అని ఒక గొప్ప వడకాలను బోధించేటటువంటి గురువుగారు, ప్రఖ్యాత బోధకుడు, ఆయన ఏం చెప్పాడంటే, పెదవులతో ప్రార్థించలేని వాడు హృదయంతో ప్రార్థించలేరు, పెదవులతో ప్రార్థించలేని వారు హృదయంతో ప్రార్థించలేరు అని ఈ స్వర ప్రార్థన లేక ఈ వోకల్ ప్రేయర్ యొక్క ప్రాశస్త్యాన్ని చక్కగా వివరించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్వర ప్రార్థనలో 1-2 రకాలు ఉన్నాయి. అవేంటో ఒకసారి చూసుకుందాం. ఒకటేమిటంటే నామజపం లేక మంత్రజపం అంటారు. నామజపం అంటే యేసు నామం కానీ దేవుడి నామం కానీ తీసుకొని దాన్ని పదే పదే ఉచ్చరించడం భక్తిభావంతో. అది మనకు గొప్ప ఆధ్యాత్మిక అభివృద్ధిని కలిగిస్తుంది. ఇది చాలా సాధారణంగా ఉండేటువంటి ప్రార్థన, కానీ మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రార్థన అని ఈనాడు మనం తెలుసుకోవాలి. యేసు నామంలోని శక్తి మహాత్మ్యం ఏంటో ఒకసారి మనం ధ్యానించుకుందాం. మనం దివ్య సప్రసాదం పెద్ద అప్పాన్ని చూసినప్పుడు దాని మీద ఐహెచ్ఎస్ అని ప్రింట్ చేసి ఉంటుంది. ఐహెచ్ఎస్ అంటే జీసస్ యేసుస్ హోమినుమ్ సాల్వతోర్. యేసుస్ హోమినుమ్ సాల్వతోర్ అంటే యేసు మానవ రక్షకుడు అనే అర్థము. ఈ యేసు అనే పదానికి మూలం హిబ్రూ భాషలో యేషువా అంటారు. యేషువా. ఇందులో యా అంటే యావే దేవుడు, యాషా అంటే రక్షించు, యావే దేవుడు, యష రక్షించును అంటే యావే రక్షించును అని యేసు మాటకు అర్థము. పాత నిబంధనలో మోషే యొక్క అనుచరుడు, తదుపరి ఇజ్రాయేలీయులకు నాయకుడైనటువంటి యెహోషువ అనే పదం కూడా ఈ పదం నుంచి ఆవిర్భవించింది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకా ప్రభువు నామం యొక్క గొప్పతనాన్ని, ప్రాశస్త్యాన్ని పౌలు గారు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 10వ వచనంలో ఎంతో గొప్పగా వాకున్నారు. ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 10వ వచనం వరకు చూసుకుంటే, అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించను. అన్ని నామముల కంటే ఘనమగు నామము. ఇంకా అందువలననే పరలోక, భూలోక, పాతాళలోకమందలి సమస్త జీవులు క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను అని మనం చదువుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి గొప్ప నామం యేసునామము. ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకుంటే, నా పేరిట నన్ను ఏమి అడిగినను నేను చేసేదను అని ప్రభువు మనకు వాగ్దానం ఇస్తున్నాడు. అటువంటి గొప్ప నామాన్ని మనం ప్రార్థన రూపంలో ఎలా చేసుకోవాలో చూద్దాం. యేసు యొక్క పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి నామం గురించి బోల్డన్ని పాటలు ఉన్నాయి. ఒక మంచి ప్రొటెస్టెంట్ పాట ఉంది, అందరూ పాడుకునేది. యేసయ్య నామము శక్తిగల నామము, సాటిలేని నామము మధుర నామం, పాపము పోవును భయమును పోవును, పరమ సంతోషము భక్తులకీయును, నిన్న నేడు మారని నామం, నమ్మిన వారిని విడువని నామం, పరిమళ తైలము యేసయ్య నామము, భూమిలో సువాసన నీచెడి నామం, యేసయ్య నామము
శక్తిగల నామము, సాటిలేని నామము, మధుర నామం అని ఆ పాట యేసు యొక్క పేరు ప్రాశస్త్యాన్ని కొనియాడుతూ ఉంది. ఇంకా ఆంగ్లంలో బోల్డన్ని పాటలున్నాయి యేసు పేరు మీద. దాన్ని ఆంగ్ల భాషలో బోల్డన్ని పాటలు యేసు పేరు మీద ఉన్నాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీ హ్యావ్ ద విక్టరీ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ demons will have to flee. When we stand in the name of Jesus, tell me who can stand before us. In the name of Jesus we have the victory అని ఒక మంచి పాట ఉంది. అందరూ కూడా సండే స్కూల్లో పాడుతూ ఉంటారు పిల్లలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యేసునామం మంత్రం లేకపోతే మంత్ర జపం ఆర్థోడాక్స్ సంఘం ఉంది. కథోలికల్లోనే మన శ్రీసభలోనే ఆర్థోడాక్స్ అని ఒక రకమైనటువంటి సంఘం ఉంది. వాళ్ళు ఈ యేసునామ జపాన్ని ఎక్కువగా చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఏ విధంగా యేసునామాన్ని జపించాలనేది 1-2 విధాలుగా చూసుకుందాం. ఒకటి, మన శ్వాస ప్రక్రియ, ఉచ్ఛ్వాసము నిశ్వాసము, శ్వాస పీల్చుకోవడం శ్వాస వదలడం చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు యేసు పేరుని మనం తలుసుకోవచ్చు. ఉదాహరణకు శ్వాసించేటప్పుడు ఉచ్ఛ్వాసము ఏ, నిశ్వాసం అప్పుడు సు ఏ సు. ఆ విధంగా యేసు పేరుతో అందులో ఉన్న 2 అక్షరాలను శ్వాసించేటప్పుడు ఒక అక్షరం, నిశ్వాసించేటప్పుడు ఇంకొక అక్షరం యేసు అని మనం జపించుకుంటూ ఉండవచ్చు. ఇంకొకటి, లయబద్ధంగా జపించడం ఎలా? ఇప్పుడు ఈ శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలాగానే శ్వాస తీసుకునేటప్పుడు క్రీస్తుని ఆత్మమా జపం ఉందనుకోండి. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. ఈ విధంగా మనం ప్రార్థనను చెప్పుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా భజనలు గీతాలు కూడా మనం చెప్పుకోవచ్చు, పాడుకోవచ్చు. నడిచేటప్పుడు, మనం ప్రయాణం చేసేటప్పుడు, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా మనం యేసు నామ జపాన్ని చెప్పుకుంటూ ఉండొచ్చు. యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఇంకా యేసు నన్ను రక్షించు, యేసు నన్ను దీవించు, యేసు నాతో ఉండు, యేసు నన్ను కాపాడు, యేసు నన్ను ఉద్ధరించు. ఈ విధంగా మనం నడిచేటప్పుడు కానీ ప్రయాణంలో కానీ నామజపాన్ని నిరంతరం జపించుకుంటూ ఉండవచ్చు.